జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రకృతి అల్లారు ముద్దుబిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత, పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత, నిత్య కళ్యాణ శోభిత, నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు తెలుగునాటే కాదు, భారతదేశం మొత్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానానికి పరిచయమే అక్కర్లేదు. మనమంతా అనుకుంటాం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం అంటే ఇది వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలుగా మనం భావన చేస్తాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే వింతలు, విశేషాలైనా విశ్వ ప్రళయం గురించి మాత్రమే ఇందులో దాగి ఉందా? లేదు, ఇది విశ్వభవిత. భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయపరమైనటువంటి ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలని శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. యథాతథంగా అవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాల్ని మనం కనులారా చూస్తూనే ఉన్నాం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో అసలేముంది? గురుదేవులు చెప్పినటువంటి కాలజ్ఞానంలో కేవలం వింతలు, విశేషాలైన విశ్వ ప్రళయాలు దాగున్నాయా అన్నటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానం మీరు అనుకున్నట్టుగా వింతలు, విశేషాలతో కూడా మొదలైనప్పటికీను ఇందులో విశ్వ ప్రళయానికి సంబంధించినటువంటివే కాదు, విశ్వ భవితకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఇందులో దాగున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాథమికంగా మనం చూస్తే, లేపాక్షి బసవన్న రంకెలేసేను, యాగంటి బసవన్న అంతకు పెరిగేను, శ్రీశైల బసవన్న రౌద్ర రూపంబు దాల్చేను, తిరువళ్ళూరు వీర రాఘస్వామి విగ్రహం నుండి వింతైన నవ్వులు, మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడు, కంచి కామాక్షమ్మ బిరబిరా తిరిగేను, వెంకటేశ్వరుడి గర్భగుడిలో 1000 వింతలు పుట్టేను, తాడిపత్రిలో మేక మాట్లాడేను, శ్రీశైలంలో మల్లన్న విగ్రహంబు కంపించేను, కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పోగును తాగేను. ఇలాగా ఎన్నో వింతలు, విశ్వ ప్రళయాలకు సంబంధించినటువంటి మాటలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం అంటే సాంద్ర సింధు వేదం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వింతలు, విశేషాలతో పాటు విశ్వ ప్రళయమే కాదు, విశ్వ భవితను గురించి కూడా గురుదేవులు చెప్పారు. వాటిలో ప్రధానంగా ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయం, అనంతరే అనంతనిత్యే రక్తపాతౌ రణరంగ భూమౌ బీభత్సః ప్రపంచస్థితి. ఈనాడు మనం 2025వ సంవత్సరంలో ఉన్న తెలుగు వత్సరాలను అనుసరించి చూస్తే, ప్రభవ పార్థివ మధ్యేషు సుమారు 1986, 87, 88 ఈ 3 సంవత్సరాల్లో ప్రభవ పార్థివ అన్నటువంటి తెలుగు సంవత్సరాల్ని మనం చూస్తాం.
మళ్ళీ 60 ఏళ్ళు, అక్కడి నుండి 60 ఏళ్లకు మాత్రమే మళ్ళీ ప్రభవ, పార్థివ అన్నటువంటి సంవత్సరాలు మనకు వస్తూ ఉంటాయి. గురుదేవులు చెప్పిన కాలజ్ఞానాన్ని అనుసరించి సరిగ్గా ఆ 1987, 88 ఆ దశకానికి దగ్గరగా 2 విశేషవంతమైనటువంటి ముస్లిం రాజ్యాల మధ్య బీభత్సమైనటువంటి పోరును మనం చూసాం. సుమారు 7 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఆ బీభత్సకరమైనటువంటి పరిస్థితి కూడా ఇంచుమించు ఆ ప్రభవ పార్థివ మధ్యేషులోనే మనం చూసాం. మళ్ళీ ఇలాంటి ప్రళయాలే ఇంతకు మించినటువంటివి 2040 దశకం పైన, అంటే ఇంచుమించుగా 2047, 48 సంవత్సరంలో ఒక విశేషవంతమైనటువంటి ప్రళయం ఒకటి రాబోతుంది. రక్తపాతౌ రణరంగ భూమి బీభత్సః ప్రపంచ స్థితి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి అంకురార్పణం, మరో ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన కాబోతుందన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే వింతలు, విశేషాలు, విశ్వ ప్రళయాలే కాదు, ఇది ఒక విశ్వ భవిత. అందుకే ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించినా గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని మాత్రం మనం తప్పనిసరిగా గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఒక పెహల్గాం సంఘటన నుండి ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్లో ఎన్నో ప్రళయాల్ని మనం చూస్తున్నాం, ఉగ్రవాద దాడుల్ని మనం చూస్తున్నాం, సమర్థవంతంగా వాటన్నిటిని తిప్పికొట్టేటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలోని ఈ మొట్టమొదటి శ్లోకాన్ని మనం చూస్తే 3వ ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ కూడా నాంది ప్రస్తావనలు కాబోతున్నాయేమో. మళ్ళీ రాబోయే ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయం, రక్తపాతం రణరంగ భూమో అన్నట్టు స్వామివారు చెప్పినట్టుగా ఒక గొప్ప రణరంగానికి ఇది నాంది ప్రస్తావన కాబోతుంది. సుమారు రాబోయేటువంటి 2-2.5 దశాబ్దాల కాలంలో ఒక విచిత్రవంతమైనటువంటి అణుబాంబు వ్యవస్థలతో కూడినటువంటి ప్రపంచం మొత్తం కూడా 2 భాగాలుగా చీలిపోయి యుద్ధం చేసేటువంటి పరిస్థితులు మున్ముందున్నాయేమో. ఆనాడు కురుక్షేత్ర సంగ్రామం గురించి మనం విన్నాం. కానీ ఈ కలియుగంలో ఈ 3వ ప్రపంచ యుద్ధానికి మనందరం కూడా సాక్షిభూతులం కాబోతున్నామేమో. అధర్మం ఒకవైపు, ధర్మం ఒకవైపుగా పోరాడుతున్నట్టుగా ప్రపంచం మొత్తం మీద పెరుగుతున్నటువంటి అధర్మాన్ని తుంచివేయటానికి పరమాత్మ తనను తాను సృజించుకుంటూ ఈ గొప్ప యుద్ధాన్ని సృష్టించాడేమో. వీరభోగ వసంతరాయులుగా స్వామి వచ్చేటువంటి ఆగమనానికి ఇది నాంది ప్రస్తావన అవుతుందేమో.